హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి అండి. ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చట్నీని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. నేను ఈరోజు చేసే రెసిపీకి ముదురు గోంగూర అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్లోకి చాలా బాగుంటుంది, మళ్ళీ తినాలనిపించేలా అంత బాగుంటుంది. దీనికోసం గోంగూర ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1 టమాటో, 15 to 20 గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినపప్పు, 3 రెడ్ చిల్లీస్, 4 to 5 గార్లిక్, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది 3/4 ఫ్రై అయిన తర్వాత అందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాము. మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర, టమాటో కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకున్నాము. ఒకసారి మూత తీసి బాగా కలిపి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్నాము. మనకి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇది కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నీ యాడ్ చేసి ఇప్పుడు అందులో గార్లిక్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దీన్ని మనం మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చగా జస్ట్ ఆన్ అండ్ ఆఫ్లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి రైస్లోకి బాగుంటుంది. ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. ఇది కూడా మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేయొద్దు, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్, అలా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయండి, అంతే సరిపోతుంది. ఇది కూడా ఇలా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము. పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర చట్నీకి. ఇప్పుడు అందులో ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో గార్లిక్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం గోంగూర చట్నీలో యాడ్ చేయడమే, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.